ప్రముఖ కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్గా పేరు సంపాదించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అంచెలంచెలుగా ఎదిగినటువంటి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి జానీ మాస్టర్ ఎంత వేగంగా అయితే ఎదిగారో అంతే వేగంగా అప్రతిష్ట పాలవుతున్నారు అనటానికి కొన్ని ఉదాహరణలే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్తలన్నింటికి అని కూడా చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఆయనపై ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ అలాగే ఆయన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కీలకమైన ఆరోపణలు చేశారు. అలాగే ఆవిడ మైనర్ బాలికగా ఉన్నప్పుడే తన మీద అఘాయిత్యానికి జానీ మాస్టర్ పాల్పడ్డాడు అంటూ కూడా ఆరోపణ చేయడంతో పోక్సో కేసు కూడా ఆయనపై నమోదైంది. గోవాలో ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ట్రాన్సిట్ ఆర్డర్ మీద ఇప్పుడు అక్కడి నుంచి కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నారు. రేపు ఉప్పరపల్లి పోలీస్ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. సో దీనికి సంబంధించే ఆయన మీద ఎటువంటి సెక్షన్లు నమోదయ్యాయి పోక్సో యాక్ట్తో పాటు, అండ్ దానికి ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ సెక్షన్స్కి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, జానీ మాస్టర్ అసలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, యాంటిసిపేటరీ బెయిల్ మీద వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనే విషయాలన్నింటినీ కూడా చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారు నమస్తే అండి. నమస్తే సార్. సుభాషిణి గారు, వెరీ గ్లాడ్ టు సీ యూ హియర్. అయితే జానీ మాస్టర్ కేసు మీరు కూడా ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు ఆయన భార్య కూడా బయటకు వచ్చింది. వన్ సైడే విని ఆరోపణల్ని బేస్ చేసుకుని మహిళా సంఘాలు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఒక ఆరోపణ చేసింది మహిళా సంఘాల మీద. సో అండ్ బాలిక కొన్ని ఆయన ఎవరైతే బాధితురాలుగా పిలువబడుతుందో ఆవిడ వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. సో ఆ విషయాన్ని ఎలా చూస్తారు సుభాషిణి గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ మధ్య కాలం కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి మీటూ గానీ లేకుంటే సినిమా రంగానికి అనేక విధాలుగా అలిగేషన్స్ అనేది చాలా వచ్చాయి. ఒక స్త్రీ కాదు, చాలా మంది కూడా సినిమా రంగంలో అనేక రకాలుగా వేధింపులు జరుగుతున్నాయి, అజాల్టింగ్ జరుగుతుంది, విమెన్ మీద ఎంతో విధంగా లైంగిక వేధింపులు అని జరుగుతున్నాయని చెప్పేసి చాలా మంది కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే యాక్చువల్ గా అనేది అంటే వాళ్ళ యొక్క సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఈవెన్ ప్రొడ్యూసర్ సంస్థలు కానివ్వండి లేకుంటే వాళ్ళ అంటే సినీ రంగానికి సంబంధించిన అన్ని సంస్థలలో పాష్ కమిటీ అనేది ఒకటి ఉండాలి. పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అండ్ వర్కింగ్ విమెన్ అనేది. అది మినిమం ఒక 6 members పైబడి మహిళలు వర్క్ చేస్తుంటే అందులో తప్పనిసరిగా ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎనీ ఏ సంస్థ అయినా కానీ అది సంబంధం లేదు, అందరికీ వర్తిస్తుంది. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాష్ యాక్ట్ అనేది కంపల్సరీ పెట్టాలి. అలాంటి అంటే ఇంటర్నల్ కమిటీ, ఆ కమిటీస్ పెట్టకుండా ఇలాంటి ఇష్యూస్ అన్నది చాలా జరుగుతున్నా చాలా అంటే లేట్ గా ఇట్ ఈస్ ద ఇంపాక్ట్. వాళ్లకు ఒకరి ప్రోత్సాహం ఉందా, లేకుంటే ఒకరు వాళ్లకు సహకారంగా ఉంటున్నారా, లేకుంటే ఎవరన్నా మనకు హెల్ప్ చేస్తారో లేదో, మనం ముందు పడితే మన భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయంతో ఇవ్వట్లేదా అన్నది అవి మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి. కానీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో మహిళలకి సినీ రంగం ఎంతో సహకారంగా ఉంటుంది అని చెప్పడానికి ఎక్కడ కూడా ఏ స్థాయిలలో కూడా వాళ్ళెవరు కూడా చూపించట్లేదు పాష్ యాక్ట్ ని. సో ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వేర్ విమెన్ ఆర్ మిస్సింగ్ ఇట్ అండ్ విమెన్ ఆర్ అనేబుల్ టు ఫైల్ ఎ కేస్ డైరెక్ట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. అడ్రస్ కూడా చేయలేని పరిస్థితి, వాళ్ళ మీద జరుగుతున్న దాడుల్ని డైరెక్ట్ ఛానల్లో అడ్రస్ చేయలేని పరిస్థితి. అంటే రెప్యుటేషన్ కదండి, సినిమా రంగం పూర్తిగా భవిష్యత్ అంతా కూడా రెప్యుటేషన్ మీద ఉంటది. వాళ్ళ రెప్యుటేషన్ ని గన భంగపరిస్తే వాళ్ళు రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలేరు. కాబట్టి అందులో ముఖ్యంగా మహిళలు వాళ్లకున్న లైంగిక వేధింపులలో అయితే వాళ్లకు సామాన్యంగా వనరబుల్ క్యారెక్టర్ అని అంటారు మహిళల్ని. ఎందుకనంటే లైంగిక దాడి అనేది మహిళల పైన ఎక్కువ శాతం ఉంటది కాబట్టి దాన్ని ఆ కోణంలో మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే జానీ మాస్టర్ ని ఆయనే ఇప్పుడు గతంలో 2019లో కూడా ఒక 6 నెలలు శిక్ష పడి మెడ్చల్ కోర్టులో అది జరగడం జరిగింది. సో అంటే 2019 నుంచి కానీ అంతకు ముందు ఇంకేమైనా ఉంటే మనకు అవన్నీ రావాల్సి ఉన్నది, అవన్నీ ఏం కూడా మనం ఇంకా కొంత గ్యాదరేషన్ జరుగుతుంది. సో అంటే ఒక 2019 అంటే మనకు ఒక 3 years బ్యాక్ అయితే హీ హ్యాస్ సమ్ అన్రెప్యుటెడ్ అంటే ఆ సర్కమ్స్టాన్స్లలో అతను ఒక క్రైమ్ లో ఇరుక్కున్నాడు.
తర్వాత కూడా సినిమా స్థాయిలలో చేసే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ ప్రొటెక్ట్ వాళ్ళ రెప్యుటేషన్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. తప్పనిసరిగా ఒక అమ్మాయితో వాళ్ళ భవిష్యత్తు ఉండదండి. ఆ అమ్మాయిలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు ఉంటది. అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి ఆల్మోస్ట్ రాయదుర్గంలో 0 FIR తోని అది ఇట్ వాస్ ట్రాన్స్ఫర్ టు ది నార్సింగ్ పోలీస్ స్టేషన్ అన్నట్టు. సో దాంట్లో రేప్ అన్నది ఇప్పుడు ఈమె 21 years కాబట్టి ఎక్కువ పాష్ యాక్ట్ పోక్సో యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ ఆన్ చిల్డ్రన్ అన్నట్టు. చిల్డ్రన్ పైన ఈ అఫెన్సెస్ 2012 లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ యాక్ట్ 18 years బిలో ఉన్న చిల్డ్రన్ ఎవరి మీదైనా లైంగిక దాడి కనుక జరిగినట్టే డెఫినెట్ గా దాని కింద వస్తారు. దీంట్లో ఎలా అంటే ఒక 3 సంవత్సరాల నుంచి 5 నుంచి 7 నుంచి 10 సంవత్సరాలు యావత్ కారాగార శిక్షలు ఈ పోక్సో యాక్ట్ లో ఉంటది. సో ఇది చాలా డేంజరస్ గా అసలు దాంట్లో ఒక వ్యక్తి వెళ్తే బెయిల్ రావడం కూడా కొంత కష్టమే. పర్టికులర్ గా సుభాష్ని గారు ఈ విషయంలో ఈయన కేసులో జానీ మాస్టర్ కేసులో అప్పుడు పోక్సోతో పాటు ఇంకా కొన్ని సెక్షన్లు కూడా నమోదయ్యాయి. ఇంకొక 3-4 సెక్షన్ల కింద సెక్షన్లు కూడా నమోదు చేశారు. అవి ఏంటివి, వాటి సీరియస్నెస్ ఎంత ఉంది? ఇప్పుడు తను 21 years కి ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది కాబట్టి పోక్సో కంటే ఎక్కువ రేప్ కేసు అనేది అట్రాక్ట్ అవుతుంది. 376 clause 2N అన్నది తన మీద అంటే రేప్ కేసు మీద ఇవ్వడం జరిగింది. ఇందులో క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా ఉంది. అంటే ఆమెని కావల్సుకొని ఇంటెన్షనల్ గా కావల్సుకొని ఒక వ్యక్తి మీద దాడికి దిగడము, లైంగిక దాడికి దిగడం అన్న సెక్షన్స్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఒక గ్రీవియస్ హర్ట్ లాగా అంటే ఆమెని పైన దాడికి అంటే 323 కూడా పెట్టడం జరిగింది. సో ఇండియన్ పీనల్ కోడ్ కి సంబంధించిన సెక్షన్స్ ఇందులో పొందుపరచడం జరిగింది. దాంతో పాటు రేప్ కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో రేప్ కేసు అంటే అదేదో మామూలుగా అన్న వర్డ్ కింద అంటే మహిళల పైన లైంగిక దాడిని చాలా సునాయాసంగా ఒక రేప్ అనే పదంని తీసుకొని మనము అంటే కల్కట్టా ఇష్యూ కూడా మనం చూడడం జరిగింది. ప్రతి దాంట్లో మహిళల్ని ముందు ఎంపవర్మెంట్ పేరు మీద ముందు తీసుకొస్తూ వెనుక నుంచి దాడికి దిగుతున్న ఈ క్రమాలు మనం కనుక చూసినట్టయితే మహిళల ఎదుగుదల కాదండి, మహిళల్ని అంటే కింద స్థాయికి తీసుకురావడానికి ఇవన్నీ కూడా పునాదుల్లాగా ఈ మధ్య కాలంలో ఎక్కువ చూడడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ 7 years కంటే ఎక్కువ శిక్షలు ఉన్నవి ఈ రేప్ కేసెస్ లలో. సో శిక్ష అనేది గ్రీవియస్ గా ఉన్నది, చాలా అంటే పై స్థాయిలో ఉంది. దాన్ని ఏదో మేము చూసుకుంటాంలే, పై కోర్టుకి వెళ్తాంలే, సుప్రీం కోర్టుకి వెళ్తాంలే అని చాలా మంది చాలా విధాలుగా మాటలు అంటున్నారు. కానీ యూ షుడ్ నాట్ అంటే డిస్రెస్పెక్ట్ ఆఫ్ ద లా ని చెయ్యొద్దండి వాళ్ళు. ఈవెన్ జానీ మాస్టర్ కి ఆయన మీద అభియోగం అయితే ఆయన నిరూపణ కోర్టులో చేసుకోవాలి. అంతేగాని అతను ఇచ్చే స్టేట్మెంట్స్ చాలా అంటే నేను ఇలా చెయ్యలేదు అన్న స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది అంటే ఆ అమ్మాయి పైన అపహాస్య స్టేట్మెంట్స్ అనేది కొన్ని ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ నాట్ గుడ్ టు హిమ్. ఇంకా స్టేట్మెంట్ ఏమి అంత క్లియర్ గా అయితే ఆయన నుంచి స్టేట్మెంట్ బయటికి రాలేదు. వాళ్ళ వైఫ్ మాత్రం ఖండించినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ విషయాన్ని అంతా తన మీద ఆరోపణలు, బాధితురాల మీద కూడా ఆరోపణలు. లేదు, అది ప్రీవియస్ వీడియో, అంతకు ముందుకు సంబంధించిన వీడియో అండి. అది అంతకు ముందుకు సంబంధించిన ఎలిగేషన్ కి సంబంధించి మైట్ బి ప్రెసెంట్ వీడియో అయితే. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కి ఎన్నేళ్లు పడే ఇవన్నీ సెక్షన్లు కలుపుకుని జానీ మాస్టర్ ఎన్నేళ్లు అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉందా? లేదు, శిక్ష పడితే ఇప్పుడే రాదండి. అది గ్రీవియన్స్ అఫెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆమె ఎవిడెన్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కొంత కాలం పడుతుంది. 3 months పైనే పడుతుంది. అది ఒకవేళ ఇఫ్ హీ ప్రూవ్స్ అంటే నేను ఒక గుడ్ సిటిజన్ ని, నేను తప్పించకపోను, ఒక అంటే ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ చెయ్యను అని కోర్టు వారికి సవినయంగా విన్నవించుకున్న క్రమంలో కోర్టు కనుక ఆనరబుల్ కోర్టు కనుక నమ్మశక్యంగా ఉంటే తప్ప అతనికి బెయిల్ రాదండి. హీ లాస్ట్ హిస్ క్యారియర్. ఈ విధంగా అంటే ఒక గర్ల్ తోని అంటే డాన్స్ డాన్స్ చాలా ప్రతిభ గల వ్యక్తులకి ఆ డాన్స్ అన్నది లభిస్తది. అలాంటి తరుణంలో నీ దగ్గరకు ఒక శిశురాలు వచ్చిందంటే
ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఫ్రమ్ హర్ దట్ షుడ్ నాట్ బి ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఎస్ ఒక గురు శిష్యుల మధ్యన ఉన్న సంబంధానికి ఒక విలువ అనేది ఒక కల్చరల్ గా ఉన్న వాళ్ళు తప్పకుండా ఇవ్వాలి. ఇలా అఘాత్యాలు అంటే ఆమె మైనర్ ఉన్నప్పటి నుంచి ఇలాంటి అఘాత్యాలు చేస్తున్నాడని ఆమె ఒక మాటలో చెప్పుకోవడం జరిగింది. ఎస్ సార్. ఎస్ సుభాషిణి గారు, శిక్ష అంటే ఇప్పుడు బెయిల్ సంగతి పక్కన పెడితే శిక్ష పర్టికులర్గా ఎన్నేళ్ళు అంటే ఏ రకమైన శిక్ష అంటే చాలా శిక్షలు ఉంటాయి కదా, చాలా కండిషన్స్ 10 ఉంటాయి years కదా. పైన కంపల్సరీ పడుతుంది సార్. దీంట్లో 2-3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కలుపుకొని 7 to 10 years పైననే శిక్ష పడుతుంది సార్. 7 to 10 years. ఎస్ సార్, డెఫినెట్ గా. ఎందుకంటే ఎవిడెన్సెస్ ప్రూవ్ అయితే మనక ఆమె ఇచ్చిన ఎవిడెన్సెస్ లో సాక్ష్యము కొంచెం ఉన్న ఒక అంటే ఎంత లేదన్నా కానీ సాక్ష్యం అన్నది బలమైన కారణం అవుతుంది కోర్టుకి. కాబట్టి అతను చేసే పనుల ఎక్కడైతే ఆమెకు అఘాత్యంగా కనపడ్డది, నాకు ఇక్కడ లైంగిక దాడి జరిగింది, ఎందుకంటే ఆమె మెడికల్ టెస్ట్ కూడా వెళ్ళడం జరిగింది, అర్ధాంతరంగా మెడికల్ టెస్ట్ కి వెళ్ళడం జరిగిందా లేకుంటే జరిగినప్పుడు వెళ్ళిందా అన్నది అది చాలా అంటే ఒక చాలా ఎవిడెన్స్ కి సంబంధించింది. Yes, yes. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి మనం దాని గురించి ఎక్కువ శాతం ఎక్కువ ప్రొలాంగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. Yes. ఎక్స్పోజ్ చేయకుండా, అమ్మాయిని కూడా ఎక్స్పోజ్ చేయకుండా తనకున్న పరిధిలో ఏ అమ్మాయికైనా గాని, సినిమా స్థాయిలోనే కాదు ఏ అమ్మాయికైనా గాని లైంగిక దాడి జరుగుతున్న క్రమంలోనే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి తప్ప Yes. ఒక కాలం దాటిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క Seriousness శాంటిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎస్ ఎస్ ఎస్. సుభాషిణి గారు, ఇందులో ఆవిడ కంప్లైంట్లో దగ్గర దాదాపు 40 పేజీల కంప్లైంట్ ఇచ్చింది ఆ బాధితురాలు. అందులో చాలా మంది మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ జానీ మాస్టర్ టీమ్ అంతటినీ పక్కన పెడితే ఆయన వైఫ్ మీద కూడా ఇందులో ఆరోపణలు ఉన్నాయి. సో ఆవిడ మీద కూడా ఏమైనా సెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉందా? ఆవిడ మీద కూడా ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందా? లేదండి. వన్ ఆఫ్ ద అంటే ఆమె నుంచి తనకు ముప్పు ఉన్నట్టుగా తీసుకువచ్చిన క్రమం కనబడుతుంది. ఎందుకంటే మేబీ అంటే ఈమె వల్ల నా భర్తకి ఏమన్నా, నా కుటుంబానికి ఏమన్నా అఘాత్యం జరుగుతుందేమో అని బెదిరించడమా, లేకుంటే ఆమె ఏ విధంగానైనా ఆమెని అటాకింగ్ కానీ లేకుంటే దేనికైనా ఆమెని బయటకు వెళ్ళడానికి ప్రోత్సహించడం జరిగిందా అన్నది ఆ కోణంలో చూడవలసి వస్తుంది. బట్ అందులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయినా A1 గా ఉన్నది మాత్రం జానీ మాస్టరే. సో రేప్ కేసు అనేది గ్రూప్ గా జరగలేదు కాబట్టి వ్యక్తిగతం పైన ఉన్నది కాబట్టి ఆమె వ్యక్తిగతంగానే పెట్టినట్టు ఇవన్నీ కూడా. సుభాషిణి గారు, అయితే ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా ఒక విషయాన్ని బయట పెట్టారు. జానీ మాస్టర్ తోనే కాదు, బాధితురాలికి చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి అంటూ కూడా పెట్టారు. అయితే మనం కొన్ని సినిమాల్లో చూసాం అండ్ ఇంకొక చాలా కోర్టుల్లో కూడా జడ్జిమెంట్స్ చూసాం. ఈ విషయంలో ఏ ఉమెన్ ఆర్ ఎ ఫిమేల్ సెడ్ నో ఈజ్ ఇట్ సెల్ఫ్ నో, ఇఫ్ ఓన్లీ ఇఫ్ షీ సే ఎస్ ఇట్ ఈజ్ ఎస్. సో దీనికి చాలా వ్యత్యాసం ఉంది. తను ఇష్టపూర్వకంగా ఎవరితో అయినా ఎప్పుడైనా ఫిజికల్గా కలిసేటువంటి హక్కు తనకి ఉంది అని కోర్టులే చెప్పాయి. సో ఇష్టపూర్వకంగా వేరు, బలవంతంగా వేరు. ఇక్కడ తను ఎక్స్పోజ్ చేస్తున్న విషయం బలవంతంగా. దీన్ని మనం నోట్ చేయాలి. చిన్న మాట నేను అంటే కోర్టుది మీరు ఇలా అంటే వర్డ్స్ వెనుక ముందు జరిగినాయి. కోర్టు ఏమన్నదంటే ఒక స్త్రీ కనుక ఆమె కాలి గోరు కూడా ముట్టుకోవద్దు అని ఆమె హెచ్చరిస్తే ఆమెను ముట్టుకోవద్దు. ఇది అంటే దిస్ ఈస్ ద వర్డ్ వేర్ ఇట్ ఈస్ బీన్ యూజ్డ్. ఆమె చేసుకోవచ్చు, ఆమె ఇష్టం అన్నది అది దట్ ఈస్ సెకండరీ థింగ్. అది అసలు అక్కడ రాదు. ఫస్ట్ ఏంటంటే ఆమెకి ఇష్టం లేకుంటే, ఒక స్త్రీకి ఇష్టం లేదు, తన గోరు కూడా ముట్టుకోవడానికి అర్హత లేదు. అది ఇంతకు ముందు నీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎట్ ద మోస్ట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లల్లా తనని మాత్రము పర్మిషన్ వితౌట్ కన్సెంట్ యూ కెన్ నాట్ టచ్ హర్ ఫీట్ అన్నది ఒకటి. ఈవెన్ అందులో కూడా ఈవెన్ భార్యాభర్తల రిలేషన్ లో భార్య విషయంలో కూడా అలానే ఉండాలంటూ కూడా చెప్పింది కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కొన్ని సందర్భాలలో అట్లా వస్తది, కొన్ని సందర్భాలలో ఇట్ ఈస్ డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఆర్ దేర్. సో ఫైనల్ గా ఈ విషయంలో రేపు ఆయన్ని ఉప్పరపల్లి కోర్టులో అయితే హాజరుపరచనున్నారు సుభాషిణి గారు. ఈ కేసులో మొత్తం పూర్వాపరాలన్నీ కూడా కోర్టు పరిశీలించిన తర్వాతే అండ్ ఇద్దరి వాదనలు విన్న తర్వాతే ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా?
డెఫినెట్ గా బెయిల్ కోసము ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళది ఉంటే 14 days రిమాండ్ కి వెళ్ళడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ఆఫ్టర్ 3 months లలో ఏ విధంగా తన యొక్క సిన్సియారిటీని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళ అడ్వకేట్ వేసే పిటిషన్స్ బట్టి ఆ అమ్మాయి వేసిన పిటిషన్స్ కి కౌంటర్ గా వాళ్ళు ఇచ్చే ఆన్సరింగ్ ఏ విధంగా ఉంటుందో అందులో, ఎందుకంటే ఇది సీరియస్ గా ఎందుకు తీసుకున్నారనంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ దే హ్యావ్ టేకెన్ అంటే చాలా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తోని గోవాకి వెళ్ళడము, అక్కడ నుంచి తీసుకురావడం. ఎస్, సో వన్ థింగ్ వి షుడ్ అప్రిషియేట్ దట్ ఒక అమ్మాయి ఏ విధంగా అది రేపు కేసు గెలుస్తుందా లేదా అన్నది ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. ఇప్పుడు ఏంటంటే ఆమెకున్న లైంగిక దాడి జరిగిన తీరును ఆమె అట్లీస్ట్ ఇప్పుడైనా చెప్పడం జరిగింది. స్టార్టింగ్ లో చెప్పేది ఉంటే ఆమె అప్పటి నుంచి ప్రొటెక్షన్ ఇవ్వబడుతుంది. బట్ మీరు ఒక వర్డ్ వాడారు, ఇంత ప్రొలాంగ్ చేయడం వల్ల, ఇంత టైం వెయిట్ చేయడం వల్ల ఆవిడకున్న శాంటిటీ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది అని. దాన్ని ఎలా చూస్తుంది కోర్టు మరి? డెఫినెట్ గా సార్, ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే క్రమంలో నువ్వు తీసుకోకుండా చాలా లోతుగా నీ లైఫ్ అంతా స్టాగ్ అయిపోయి నిన్ను నీవు అంటే బలహీనతగా చేరిన తర్వాత ఎవరన్నా నీకు సపోర్టింగ్ గా ఉండి నువ్వు వెళ్తే బాగుంటది, నువ్వు మీ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడం ద్వారా ఆమె వచ్చి కేసు ఇచ్చిందా? అలా ఇచ్చినట్టయితే కూడా ఇప్పుడు ఎందుకంటే లాంగ్ రన్ లో అయినా కానీ షీ హాస్ కమ్ అవుట్ ఆఫ్ హర్ ట్రామాటిక్ కండిషన్స్. ఇస్తే ఎట్లా అంటే సినిమాలో కూడా స్థాయిలలో ఆమెకు ఛాన్స్ రాకుండా ఆపినట్టుగా ఆమె ఒక వర్ణన ఇవ్వడం జరుగుతుంది. సో ఏ అమ్మాయి కూడా దయచేసి ప్రతి అమ్మాయి ఎవరైనా సినిమాలు చేసే వాళ్ళు ఒకటే అర్థం చేసుకో, ఎవరో ఆపితే మీకు ఛాన్సెస్ రావండి. యువర్ టాలెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ యూ బిలీవ్ యువర్ టాలెంట్. మీరు అవతల వ్యక్తిని నమ్మి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. నీకు టాలెంట్ ఉంటే ప్రొడ్యూసర్ గానీ డైరెక్టర్స్ గానీ ఎస్ ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది, వీ హ్యావ్ టు టేక్ అన్న కాన్ఫిడెన్స్ అనేది మీరు ఇప్పించాలి. అంతేగాని ఒకరితోని వెనకాల వెళ్ళడం ద్వారా వాళ్ళు మిమ్మల్ని ఎన్కాష్మెంట్ ఆఫ్ యువర్ యు హ్యావ్ వెల్ అంటే మీకు చాలా ప్రతిభ ఉన్నది, అది ఎన్కాష్మెంట్ చేసుకొని వాళ్ళు లైంగిక దాడికి దిగడం అన్నది ప్రతి వ్యక్తి కూడా ఖండించవలసిన విషయమే. పలుమార్లు రిపీటెడ్ గా జరిగింది. సార్ ఒకటి ఆమె కొన్ని ఇయర్స్ నుంచి అతని దగ్గర వర్క్ చేసింది కాబట్టి షీ నోస్ బెటర్ వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్. ఆయన పెళ్లి చేసుకుంటాను ఏదో మత మార్పిడి చెయ్యాలి ఏదో చేయాలి అన్ని చాలా ఎలిగేషన్స్ అన్ని కూడా చాలా రకాలుగా వస్తున్నాయి. అవన్నీ కూడా డిఫెన్స్ వాళ్ళు ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారు అన్నది రేపు భవిష్యత్తులో తెలియవలసి ఉన్నది. ఇప్పుడు దాని మీద ఏమన్నా సెక్షన్ ఫైల్ అయిందంటారా సుభాషిణి గారు? ఫైల్ అయిందా అంటే ఈ మత మార్పిడికి సంబంధించి ఆవిడ చేసినటువంటి? లేదండి అది అంటే దట్ హ్యాస్ టు బి సీ అది ఓవరాల్ గా ఇప్పుడు సపోజ్ 4 గోడల మధ్య జరిగినది నో వన్ క్యాన్ మేక్ ఇట్ అవుట్ అది ఇలా జరిగింది అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ విత్ ఇన్ 4 members or within public law. ఫోన్ లో రికార్డ్, మొబైల్ లో రికార్డ్స్ కూడా చూపిస్తుందంట ఆవిడ, అవి కూడా చాలా వినిపిస్తుందంట, అవి కూడా చాలా ఫెయిర్ గా ఉన్నాయంట ఆ అమ్మాయికి సపోర్ట్. ఎలక్ట్రానిక్ ఇప్పుడు బిఎన్ఎస్ కూడా వచ్చింది, భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కూడా వచ్చింది. బట్ ఈవెన్ ఏంటంటే బిఫోర్ భారతీయ సంహిత యాక్ట్ ప్రారంభం ముందే జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి పాత ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారమే 376 clause 2N కూడా తీసుకోవడం జరిగింది. సో అంటే పాత సెక్షన్స్ దీంట్లో తీసుకోవడం జరిగింది కాబట్టి పాత ఇన్సిడెంట్స్ అన్ని కూడా ప్రీవియస్ 2-3 years కలిపి అమ్మాయి చెప్తుంది. ఎప్పుడైనా అమ్మాయిలు గుర్తు పెట్టుకోండి, ఏదైనా లైంగికంగా ఏ వేధింపు జరిగినా బిలో ద ఏజ్ ఆఫ్ 18 years పోక్సో యాక్ట్ అనేది వర్తిస్తుంది. దానికి చాలా కనుసైగులతోను కూడా ఒక అమ్మాయిని ట్రాప్ చేసే విధానం గానీ, ప్రోనోగ్రాఫిక్స్ గానీ, లేకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లలో కూడా అమ్మాయిని ట్రాప్ చేసే విధానానికి ఈ పోక్సో యాక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఎవ్రీ గర్ల్ షుడ్ నో దట్ షీ హ్యాస్ ఎ రైట్. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు శిక్ష పడే చట్టాలు ఉన్నాయి. మీరు లైంగిక దాడికి మీరు భరించవలసిన అవసరం లేదు.
ఎవరికి కూడా తల వంచవలసిన అవసరం లేదు. యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఒకవేళ అంటే మీడియాలో మాధ్యమంలో సినిమాలో పనిచేసే వాళ్ళు మీ టాలెంట్ ద్వారా మీరు పైకి రండి దయచేసి. ఈ లైంగిక దాడులని మీద సుభాషిణి మీరు గారు. ఫైట్ చేయవలసిన అవసరం ఉన్నది Yes, ఎంతైనా yes, రేపు yes. పొద్దున ఎంత కూడా. అవగాహనలు జరిపిస్తున్నా, ఎంత మనం ఈ విషయంలో అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అవే బయటకు Right. రావాల్సినటువంటి, అవి ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది సుభాషిణి గారు. సో జానీకి మొత్తానికి 10 నుంచి 14 ఏళ్ళు జైలు శిక్ష పడేటువంటి ఆస్కారం ఉందని అయితే అంటారు మీరు. ఎస్ డెఫినెట్ 7 to 10 years అబౌవ్ పడుతుంది సార్. 7 to minimum 7 years to 10 years above పడే 10 years అవకాశం above, 10 కనబడుతోంది. years అవును. సుభాష్ గారు, ఎందుకంటే let's wait for 7 the years court బిలో అయితే decision. నేను పట్టుకరారండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 7 years బిలో అయితే నేనేమి పట్టుకొని రావాల్సినంత అంటే అంత పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. కానీ 7 years అబౌవ్ ఉన్న కన్విక్షన్స్ ఈ యొక్క సెక్షన్స్ లలో ఉన్నది. Okay. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా ఇది ప్రూవ్ అయితే పరిగణించి గనక ఖచ్చితంగా జానీ మాస్టర్ 7 ఏళ్లకు పైమాటే జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. సభ్య సమాజం నుంచి చాలా దూరంగా ఒక దగ్గర ఒక డికేడ్ మాయమవుతాడు. రైట్. సో మొత్తానికి ఒకటండి, ఇంకొక లాస్ట్ చివరి వర్డ్ అంటే Yeah. ఎవరైనా మాస్టర్స్, ఎవరైనా డాన్స్ దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా అమ్మాయిలను దయచేసి యూ షుడ్ ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్, పేరెంట్స్ ఇంట్రెస్ట్. ఒక కళ పైన ఉన్న నమ్మకాన్ని పెంచండి దయచేసి. కళ ఒక జీవితాన్ని ముందడుగు వేయిస్తుంది. అది సినిమానే కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ ప్రొఫెషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ కళ మీద అభిమానాన్ని మాత్రం ఎవరి దాంట్లో చంపద్దండి. ఒక అమ్మాయి మీ దగ్గరికి వచ్చి, ఒక చిన్న పాపలు మీ దగ్గరికి వచ్చి ఒక డాన్స్ నేర్చుకుంటారంటే యు డ్యూ రెస్పెక్ట్ హిమ్. Yes. ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఆమెని కాపాడండి దయచేసి. రైట్. సుభాష్ని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ పార్టిసిపేషన్. సో చూద్దాం, లెట్ సి కోర్ట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది. రేపు కోర్టులో జానీ మాస్టర్ స్టేట్మెంట్ ఏ రకంగా ఉంటుంది అనేది లెట్స్ వెయిట్ ఫర్ టుమారో. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ సుభాష్ని గారు.